పురంధేశ్వరి పర్యటించారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల సమస్యలను పురంధేశ్వరి అడిగి తెలుసుకున్నారు. జగన్ ఎన్ని టిడ్కో ఇళ్లు కట్టించి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆడుదాం ఆంధ్ర కాదు, వైసీపీ ప్రభుత్వం ప్రజలతోనే ఆడుకుంటుందని విమర్శించారు. ప్రభుత్వ అన్యాయాలను ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందన్నారు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. చంద్రబాబు నాయుడు గారు మీ చేత 50,000 కట్టించుకుని ప్రభుత్వం కనుక మేము వస్తే అది మాఫీ చేస్తామని చెప్పారు. మనకి తీసుకున్నట్టు కూడా అమౌంట్ మన చేతి రాలే, మన అకౌంట్లోకి వెళ్ళలేదు. మరి ఎవరి అకౌంట్లోకి వెళ్ళింది ఇప్పుడు వచ్చి తెలియదు. బ్యాంక్ వాళ్ళని అడిగితే ఇప్పటి వరకు ఊరుకోమని ఇప్పుడు నోటీసు పంపమన్నారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ఈ క్లీనింగ్ విషయాల్లోనూ కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అదొకటి వాళ్ళందరి దగ్గర నుంచి 160 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి స్టేట్ గవర్నమెంట్. యాక్చువల్గా ఏంటంటే అది కాబట్టి దీని మీద ఇప్పుడు మీరు కార్యక్రమం తీసుకుంటే పోలీసులు బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర మీరు సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి ప్రోత్సాహకాలు కావచ్చు, లేకపోతే సహకారం కావచ్చు, వాటన్నింటినీ కూడా మేము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇవి కళ్ళబొల్లి మాటలు కావు. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఏ రకంగా ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి వారిని పక్కదోవ పట్టిస్తున్నారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. అటువంటి కళ్ళబొల్లి మాటలు కాకుండా నిజంగా ప్రతి జిల్లాకి కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలతోటి తమ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తమ సహకారాన్ని అందించడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే ఈ జిల్లాకి, పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించినట్లయితే జాతీయ రహదారి 216 ఏదైతే ఉందో, అంటే కత్తిపూడి నుండి ఒంగోలు మధ్య ఉన్నటువంటి ఈ జాతీయ రహదారి ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో చించినాడ గ్రామం నుండి లోసరి గ్రామం వరకు కూడా ఉన్నటువంటి 42 కిలోమీటర్లకు గాను ఇవాళ కేంద్ర ప్రభుత్వం 316 కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం చేయటం అనేది జరిగింది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్ని కలుపుతూ, అంటే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి దిండి సకినేపల్లి గ్రామం దగ్గర నుండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సీతారామపురం ఈ గ్రామాలని కలుపుతూ మరి అక్కడ ఉన్నటువంటి వశిష్ఠ నదిపై బ్రిడ్జ్ నిర్మాణం కావచ్చు. అదేవిధంగా 22 కిలోమీటర్లు నర్సాపురం బైపాస్ కావచ్చు. దానికి సంబంధించి 400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దిగమర్రు ఆకువీడు ఈ గ్రామాల మధ్య 40 కిలోమీటర్ల పొడవునున్న NH 165 అంటే 165 నేషనల్ హైవే ఏదైతే ఉందో దాన్ని 4 లేన్ల నిర్మాణం కోసం 600 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీనికి మంజూరు చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి భూసేకరణ ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం అది ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలుసు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ కేవలం ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, జిల్లాలకు వెళ్తున్నటువంటి